ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు సత్య ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు, అంటే డే బై డే ప్రచారం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా ఉంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనుకోవచ్చు? ప్రజలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలి, సునీతమ్మ గారిని గెలిపించాలని క్లారిటీ ఇచ్చున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గతంలో కన్నా ఇంకెక్కువ ఆదరిస్తా ఉన్నారు. 2-3 రోజులకు రోజుకు పెరుగుతుంది తప్పిస్తే తగ్గట్లేదు. మళ్ళొక్కసారి కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించమని కోరుతున్నాం. అండ్ మేడం, ఈ రోడ్ షోల ద్వారా అండ్ ఎంతవరకు ప్లస్ అవుతుండొచ్చు అనుకోవచ్చు మేడం? కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు ఉన్నాయి కదా, అంటే 2 మీటింగ్లలో తేడా గమనించాలి. మేము కేటీఆర్ గారి రోడ్ షో, ముఖ్యమంత్రి గారి రోడ్ షో గమనిస్తే కేటీఆర్ గారి రోడ్ షోలో పబ్లిక్ కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయి, కేటీఆర్ గారు ఎంట్రీ అయినప్పుడు మొదలు పెడితే వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రియాక్షన్ అర్థమవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో గమ్మున నిల్చుంటున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళని పట్టుకొచ్చున్నారు, మా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఓకే మేడం, సో November 14th ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? సునీతమ్మ ఎమ్మెల్యే అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు చెంపపెట్టలాగే తీర్పు ఉండబోతుంది. అండ్ నిన్న కూడా వాళ్ళేదో సర్వేలో ఫేక్ సర్వేలు అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఆయన పథకాలు రద్దు అయితే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు, భయంతో చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే వాళ్ళ పార్టీ ఓడిపోతుందని తెలుసు కాబట్టి స్టార్టింగ్ నుండి ఎన్ని డ్రామాలు ఆడుతూ చూస్తున్నాం. అజారుద్దీన్ మంత్రి చేశారు, తర్వాత ముఖ్యమంత్రి గారిని నేరుగా మీరు వెయ్యకపోతే మీ పథకాలు పోతాయని బెదిరిస్తున్నంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థమైపోయింది ఓడిపోతున్నామని. అంటే ప్రజలందరూ అంత అమాయకులు ఏం కాదు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని డిసైడ్ చేసుకుంటూ గోపీనాథ్ గారి సేవలను గుర్తు చేసుకుంటుండ్రు, కేసీఆర్ గారి సేవలను గుర్తు చేసుకుంటుండ్రు, కేటీఆర్ గారు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసిందని గుర్తు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా సునీతమ్మ గారు కోటేష్ సంవత్సరాలు చేసింది ఏం లేదు బీఆర్ఎస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే 10 సంవత్సరాల్లో ఏం చేశామనేది ప్రజలు గమనించున్నారు కాబట్టి హైదరాబాద్ లో ఒక్క సీటు వేరేళ్ళకి ఇవ్వకుండా అంత బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. 10 ఏళ్ల కింద హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లుండనేది హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మంచినీళ్ళు కావాలంటే సరిగ్గా టైంకి రాక ట్యాంకర్లు పెట్టుకుంటుంది. పవర్ కట్ ఎట్లుంటుండే? పొద్దున 2 గంటలు, 9 అయిందంటే పవర్ పోతుండే, సాయంత్రం 4 అయిందంటే పవర్ పోతుండే. పొద్దున 2 గంటలు, సాయంత్రం 4 గంటలు. వ్యాపారవేత్తలు, పరిశ్రమలు నడిపిస్తున్న వాళ్ళు ధర్నాలు చేసిన సందర్భం చూసినాం తెలంగాణ రాకముందు. కానీ తెలంగాణ వచ్చినాక 24 గంటల పవర్ ఇస్తూ ఎక్కడ కూడా చిన్న పవర్ కట్ లేకుండా చూసుకున్న తర్వాత కేసీఆర్ గారు అది గమనించున్నారు. ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయి, ఐటీ ఉద్యోగాలు ఎట్లా పెంచారు, ఇవన్నీ ప్రజలు గమనించున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. ఖచ్చితంగా ఖచ్చితంగా జై తెలంగాణ, జై కేసీఆర్. అందరు కూడా కారు గుర్తు కోటేయమని మరొకసారి విజ్ఞప్తి.